నాతో ఒకడు ఉండేవాడు. 22 ఏళ్ల కిందట ఐఐఎంలో ఉన్నప్పుడు మాట. అప్పట్లో మీకు ఒక 6 లక్షలు లేదా 8 లక్షల ప్యాకేజీ అంటే సీటీసీ దొరికితే అదే పెద్ద విషయం. వాడికి ఒక 6-7 లక్షలది ఏదో వచ్చింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు అంతగా లేవు కదా. అందుకే పీసీఓలకు వెళ్ళి మాట్లాడేవాళ్ళం. నేను రోజంతా వాడితోనే ఉన్నాను. ఎందుకంటే పాపం వాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. టెన్షన్తో పడిపోతున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి. ఏదేదో చేస్తున్నాడు. వాడితోనే ఉన్నాను. వాడు ఒక 7-8 ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నేను పక్కనే ఉన్నాను. ఇక సాయంత్రం అయ్యేసరికి వాడికి ఒక ఆఫర్ వచ్చింది. అన్నాడు, పద పీసీఓకి వెళ్ళి కాల్ చేద్దామని. అక్కడే కూర్చున్నాను. కాల్ చేస్తున్నాడు. నాన్నతో చెప్తున్నాడు 10 లక్షల ప్యాకేజీ అని. నేను అన్నాను, ఒరేయ్ నీకు వచ్చింది కూడా చాలా ఎక్కువే, మంచి బ్రాండ్లో జాబ్ వచ్చింది, మరి ఇంట్లో అబద్ధం ఎందుకు చెప్పావు అని. వాడు అంటున్నాడు, మా నాన్నకి అలా చెప్పడం అవసరం. నేను ఇక్కడికి వచ్చానంటే కనీసం 10 లక్షల ప్యాకేజీ వస్తుందని ఆయన ఆశ. మిగతాది నాకెంత వస్తుందో ఆయనకి ఎలా తెలుస్తుందిలే అన్నాడు. తర్వాత ఒక 2-4 రోజుల ముచ్చట మళ్ళీ వెళ్ళాం కాల్ చేయడానికి. ఈసారి ఇంట్లో ఫోన్ కలిపితే పెద్దనాన్నతో మాట్లాడు అన్నారు. ఆయన రిసీవర్ తీసుకుని, కంగ్రాట్స్ రా, నీకు 20 లక్షల జాబ్ వచ్చిందరు కదా అన్నారు. వీడేమో అవును వచ్చేసింది అంటున్నాడు. తెలిసింది ఏంటంటే వీడు నాన్నకి 10 అని చెప్తే నాన్న బాబాయికి 12 అని చెప్పారు. బాబాయ్ ఏమో పక్కింటి వాళ్ళకి 15 అని, అక్కడి నుండి అది కాస్త 20కి చేరింది. మనం పిల్లలు చదువుకోవడానికి పంపించట్లేదు, మనం వాళ్ళని నమ్ముకుంటున్నాం. ఇక మనం రీసెర్చ్ ఏం చేస్తాం? కేవలం ఆటలోనే కాదు, జీవితంలో, చదువులో, విద్యలో ఏ రంగంలో మాత్రం మనం గొప్ప స్థాయికి చేరుకోగలం?